నమస్తే, వెల్కమ్ టు 30/60. నేను ప్రతిభ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోవాలో మోడీ పుతిన్ ప్రత్యేక భేటీ, రక్షణ ఒప్పందాలపై సంతకాలు చేయనున్న రెండు దేశాలు. భారత్ సానుభూతి పరులన్న కసితో పస్తూన్ల మీద పాక్ దాడులు, వజిరిస్తాన్ నుంచి ఆఫ్ఘన్ కు స్థానికుల వలస. ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలపై టీడీపీ ఫోకస్, ఓటర్ల నమోదు సంగతి చూడమని నేతలకు బాబు ఆదేశం. ఆయుధాలను ప్రదర్శనకు పెట్టిన హైదరాబాద్ పోలీసులు, అమరవీరుల సంస్మరణ దినం కోసం భారీ ఏర్పాట్లు. కాసేపట్లో బీసీసీఐ స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్, లోతా సిఫార్సుల అమలుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం. సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క. ఫామ్ హౌస్ వదిలి పంట క్షేత్రాలకు వస్తే రైతుల సమస్యలేమిటో ప్రత్యక్షంగా అర్థమవుతాయని సీఎం కేసీఆర్ కు సూచించారు. నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై చర్యలు తీసుకోవాలని తాము డిమాండ్ చేస్తుంటే ప్రతిపక్షాలపైనే అసత్యపు ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని భట్టి విక్రమార్క ఆరోపించారు. అన్నదాత ఆక్రందన పేరిట జమలాపురం నుంచి ఖమ్మం వరకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు 70 కిలోమీటర్ల ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. ఈ వ్యవసాయ సంవత్సరంలో రైతులు పడ్డని బాధలు ఎన్ని లేవు. గతంలో ఇటువంటి పరిస్థితి ఎప్పుడు లేకపోయింది. దాదాపుగా గత ఏడాది మిర్చికి మంచి గిట్టుబాటు ధర వచ్చిన నేపథ్యంలో ఈసారి మిర్చి ఎక్కువగా రైతులు వేస్తే ఆ మిర్చి అంతా కూడా పూర్తి స్థాయిలో కల్తీ విత్తనాల వల్ల పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితుంది. ఒక్క ఖమ్మం జిల్లాలోనే 500 కోట్ల రూపాయలకు పైగా మిర్చి రైతులు నష్టపోగా, అదేవిధంగా అదే పత్తి ఇతర పంటల్లో కూడా అదే పరిస్థితి ఏర్పడింది. ఈ నష్టానికి సంబంధించి ప్రభుత్వం స్పందించకపోవడంతో కాంగ్రెస్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈరోజు ఖమ్మం జిల్లా రైతన్నల ఆక్రందన పేరుతో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. చెప్పండి, మీరు ఈ యాజిటేషన్ తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? 15-20 రోజుల నుంచి చాలా శాంతియుతంగా పొలాల్లోంచి ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆవేదనని, ముఖ్యంగా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని, వాళ్ళు నష్టపోయినటువంటి పంట వాళ్ళ కళ్ళ ముందే ఎండిపోతూ ఉంటే నకిలీ విత్తనాల వల్ల కన్నీరు పెడుతున్న కన్నీటి గాథల్ని చాలా స్పష్టంగా మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేయడం కోసం ప్రయత్నం చేశాం. కానీ ఇప్పటివరకు కూడా కనీసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ వ్యవసాయ శాఖ మంత్రి కానీ దీనిపైన స్పందించకపోగా రైతులంతా చాలా బాగున్నారు, చెరువు కట్ల మీద మేకలు కోసుకుంటూ పండగలు చేసుకుంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళే అనవసరంగా సంతోషంగా లేరు అని చెప్పి ఎద్దేవా వేసినట్టుగా మాట్లాడితే చాలా ఆవేదన చెందారు. నిజంగా ఈ రాష్ట్ర ప్రజానికం, తెలంగాణ ప్రజానికం, మరీ ముఖ్యంగా రైతాంగం ఏదో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బంగారు తెలంగాణ వస్తుందని ఆశతో ఓటేసి ఈ ప్రభుత్వాన్ని గెలిపిస్తే, నువ్వు ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి నువ్వు ఇచ్చిన కానుకేంటయ్యా అంటే, నీ ఎన్నికల కోసం పెట్టుబడి పెట్టినటువంటి కొన్ని సంస్థలకి హైదరాబాద్లో భూములు పడంగా ఇవ్వటం, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగాన్ని, ఆ వ్యవసాయాన్ని వాళ్ళకి పణంగా పెట్టి నకిలీ విత్తనాలు యథేచ్ఛగా అమ్ముకోండి, కోట్లు చేసుకోండి, ఏం పర్వాలేదు, నేను ఫ్రీడమ్ ఇస్తా అని చెప్పి నువ్వు ఈ రాష్ట్రం మీద వాళ్ళని వదిలిపెడితే వాళ్ళు ఈ విత్తనాల నకిలీ వ్యవహారంలో ప్రభుత్వానికి కానీ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యులకు కానీ సంబంధం ఉందని మీరు అంటున్నారా? తప్పనిసరిగా ఒకవేళ నిజంగా మీకు ఈ విత్తన సంస్థలతో వీళ్ళు చేసే స్వైర విహారానికి, వీళ్ళు అమ్మేటువంటి నకిలీ విత్తనాలకి సంబంధం లేకపోతే ఈ వ్యవసాయ శాఖ మంత్రి ఇప్పటికే చర్య తీసుకునేవాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి పైన చర్య తీసుకునేవాడు. విత్తన సంస్థల యాజమాన్యాలపైన ఇంతవరకు మీరు పీడీ యాక్టులు పెట్టలే. ఆ లైసెన్స్ ఇవ్వడానికి మూల కారణమైనటువంటి అధికారులపైన చర్యలు తీసుకోవాలి. ఆ లైసెన్స్ ఇచ్చిన వ్యవసాయ శాఖ మంత్రి పైన బర్తరఫ్ చేయలే. నువ్వు చేయకపోగా, ఇంకా ఆ సంస్థల గురించి మాట్లాడకపోగా, ఇంకా రైతులంతా ఆనందంగా ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళకి పల్లెక్క రాజకీయ నాయకులంతా కూడా ప్రతిపక్షాలన్నీ రైతుల దగ్గర పోయి గగ్గోలు పెడుతున్నాయని చెప్తా ఉన్నావు. నేను అందుకే అంటున్నా ఉన్నాను, విషయాన్ని తప్పుదోవ పట్టిస్తా ఉన్నావు. నిన్న ఈ నకిలీ విత్తనాల గురించి మాట్లాడాల్సినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి కాంగ్రెస్ వాళ్ళకేం పనే లేదు. రాత్రిపూట బ్రాందీ, పొద్దున్నే గాంధీ గురించి మాట్లాడతారు. వీళ్ళ మాట్లాడేది అంటున్నారు. నేనంటా ఉన్నాను, నేను నకిలీ విత్తనాల గురించి మాట్లాడుతూ ఉన్నాను, నువ్వు గాంధీ గురించి మాట్లాడుతున్నావు. బ్రాందీవాదులు ఎవరో, గాంధీవాదులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజానికానికి బాగా తెలుసు.
ఎవరు మత్తులో ఉంటారో, ఎవరు ఫామ్ హౌస్లో ఉంటారో, ఎవరు ఫామ్ హౌస్లో నుంచి బయటకు వచ్చి ప్రజానీకాన్ని చూడరో ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని బాగా తెలుసు. ఆ విషయాన్ని పక్కన పెట్టి నువ్వు ఏదేదో ప్రతి అంశాన్ని కూడా పక్కదో పట్టించడం కోసం ప్రతిపక్షాలని అవహేళనగా మాట్లాడటం, చులకనగా మాట్లాడటం, లేకపోతే నిన్ను ఎవడైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నావు తప్ప ప్రజల సమస్యలు పరిష్కారం చేయడం కోసం చేయట్లేదు. అందుకే ప్రస్తుతం దాదాపుగా అంటే తెలంగాణలో మొత్తం కూడా చెరువులన్నీ కాకతీయ మిషన్ కాకతీయ కావచ్చు, మరి చెరువులన్నీ నిన్నయి రైతులందరూ కూడా పంట పొలాల్లోకి వెళ్ళి ఆనందంగా పంట పొలాలను సాగు చేసుకోవడం కోసం అంటే మేకలు గొర్రెలు కోసి ఆనందంగా ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కావాలని తప్పుదోవ పట్టిస్తుంది, ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తుందని ముఖ్యమంత్రి ఆరోపిస్తారు. దీనిపై మీరేమంటారు? నేను అదే చెప్తా ఉన్నాను. ఇప్పటికి కూడా నిజంగా రైతులు మేకలు కోసుకుంటున్నారా చెరువు కట్లపై, లేకపోతే వాళ్ళు వేసినటువంటి పంట ఎండిపోయి కన్నీరు పెడతా ఉన్నారా, రోధిస్తున్నారా, కుటుంబ సభ్యులతో కూర్చొని ఆ పంట పొలంలో ఏడుస్తూ ఉన్నారా అనేటువంటి విషయం నువ్వు బయటకు వచ్చి పొలాలను చూసినా రైతుల్ని పరామర్శించినా అర్థమవుతుంది. రా, అందుకోసమే ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీగా. నువ్వు రా, బయటికి పొలాల్లో పోదాం, రైతుల దగ్గర పోదాం, పంట పొలాలను చూద్దాం, నిజంగా వాళ్ళు ఏడుస్తున్నారా పండుగ చేసుకున్నారా అర్థమవుతుంది. నువ్వు ఫామ్ హౌస్లో పడుకొని నువ్వు ఆనందంగా ఉన్నావు, నేను బాగున్నా, నా కొడుకు బాగున్నావు, నా అల్లుడు బాగున్నా, నా కుటుంబం బాగుంది, మా వాళ్ళంతా పండుగ చేసుకుంటున్నారు కాబట్టి రాష్ట్ర ప్రజలంతా పండుగ చేసుకుంటున్నారంటే తప్పదు. నువ్వు పండుగ చేసుకుంటే రాష్ట్ర ప్రజలంతా పండుగ చేసుకోవట్లేదు. రాష్ట్ర ప్రజలంతా కూడా ఆవేదన చెందుతూ ఉన్నారు. ఇవాళ ఆ పెట్టుబడి నీ పుణ్యాన బ్యాంకులు రుణాలు లేకపోతే బయట నుంచి ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల దగ్గర పెట్టుబడి పెట్టి ఈరోజు మిర్చి పోయి, పత్తి పోయి, పెసర పోయి, మొక్కజొన్న పోయి అలో లక్ష్మణ అని ఏడుస్తూ ఉన్నారు. దయచేసి ఆ పంట నష్టపరిహారం ఇవ్వండి, ఈ వ్యవసాయ శాఖ మంత్రిని బర్తరఫ్ చేయండి. ఈ నకిలీ విత్తన సంస్థలకి దయచేసి అయ్యా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర రైతాంగాన్ని అమ్ముకోవద్దు, పణంగా పెట్టొద్దు, ఈ వ్యవసాయాన్ని పణంగా పెట్టొద్దు అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది దాదాపుగా ఈరోజు రైతు ఆక్రందన పేరుతో రైతులు చాలా విత్తనాల వల్ల, నకిలీ విత్తనాల వల్ల రైతులు ఎలా అన్యాయం అయిపోయారు అనేది అంశం మీద ఆందోళన చేస్తుంటే ముఖ్యమంత్రి కేవలం కేసీఆర్ ఆ కుటుంబ ప్రయోజనాల కోసం మాత్రమే ఈ విత్తన అధికారులు విత్తన సంబంధించిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు. అదేవిధంగా దీనికి సంబంధించి ఎవరు చర్యలు తీసుకోకుండా ప్రతిపక్షాన్ని అవహేళన చేసే పద్ధతిలో చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు. దమ్ముంటే ఫామ్ హౌస్ వదిలిపెట్టి ప్రజల్లోకి రండి, రైతుల దగ్గర రండి అంటూ బట్టి విక్రమార్క హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఇక్కడ మనకు కనబడుతుంది. కెమెరా పర్సన్ మీరాతో జమలాపురం నుంచి భూపాల్, ఎన్టీవీ. రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు తెలంగాణ మంత్రి హరీష్ రావు. రబీలో రైతులకు 9 గంటల విద్యుత్ను అందిస్తున్నామని కూడా స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం గూడెపాడు మార్కెట్ యార్డ్ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన ముఖ్యమంత్రి గారి ప్రతి అడుగు రైతు సంక్షేమం కోసమే జరుగుతూ ఉంది. ఇవాళ రైతుల సంక్షేమంగానే టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందనడానికి ఈ రాష్ట్రంలో ఉండే 46,000 చెరువులను మిషన్ కాకతీయ కింద కాకతీయుల కాలంలో తవ్వించిన చెరువులన్నీ బాగు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇవాళ మేజర్ ఇరిగేషన్ కు 25,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని 1 కోటి ఎకరాల మాగాణిగా మార్చడమే నా ధ్యేయమని ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడంతో పాటు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టును తెచ్చుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గోడౌన్లు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు మొత్తం తెలంగాణలో చూస్తే కేవలం 6 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్లు మాత్రమే ఉన్నాయి. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అకాల వర్షాలు పడ్డా పండిన పంటను నిల్వ చేయడానికి రాష్ట్రంలో గోడౌన్ల యొక్క ఆవశ్యకతను గుర్తించి 1,024 కోట్ల రూపాయలతోని 17 లక్షల మెట్రిక్ టన్నులు ప్రతి మండల కేంద్రంలో కూడా ఇవాళ గోడౌన్లు రైతుల కోసం నిర్మించడం జరుగుతూ ఉంది. ఇవాళ గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం కరెంటు కోసం నానా ఇబ్బందులు పడ్డాం. ఇచ్చే 6 గంటల కరెంటు కూడా గంటకు కరెంటు పోయి మోటార్లు గాలి, స్టార్టర్లు గాలే కరెంటుతో రైతులు చాలా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 9 గంటల నాణ్యమైన కరెంటును ఇవాళ రైతాంగానికి ఇచ్చిందంటే అది కేవలం కేసీఆర్ గారితో, మన ముఖ్యమంత్రి గారితో మాత్రమే సాధ్యమైంది. విశాఖలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఋషికొండలోని సాయి ప్రియా రిసార్ట్స్ లో జరుగుతున్న ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా ఏపీ బీజేపీ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్ నాథ్ సింగ్ హాజరయ్యారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు హరిబాబు, మంత్రి కామినేని శ్రీనివాస్, నేతలు కన్నా లక్ష్మీనారాయణ,
కావూరి సాంబశివరావు, దగ్గుబాటి పురంధరేశ్వరులతో పాటుగా 13 జిల్లాల బీజేపీ అధ్యక్షులు ఈ సమావేశాలకు హాజరయ్యారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజ్ పథకాలపై విస్తృతంగా చర్చించనున్నారు. పార్టీని మరింతగా బలోపేతం చేసేందుకు, ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఏం చేయాలన్న దానిపై నేతలు తమ తమ అభిప్రాయాలు చెబుతారు. త్వరలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలి, ఒంటరిగా పోటీ చేయాలా, టీడీపీతో కలిసి ముందుకు వెళ్లాలా అనే దానిపై కూడా బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో చర్చిస్తారు. అటల్ పెన్షన్ యోజన, సుకన్య సమృద్ధి యోజన, ముద్రా బ్యాంక్, లోన్ సౌకర్యం, ఇటువంటి అనేక కార్యక్రమాలను పేద ప్రజలకు లబ్ధి కలిగేలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంత్యోదయ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపును అందుకొని అందరూ కూడా గ్రామాల్లో బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.